వరంగల్ జిల్లాలో పులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలలో పెద్ద పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు వ్యవసాయ పనులకు వెళ్లవద్దని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవలి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్లోకి ప్రవేశించిన పెద్ద పులి నల్లబెల్లి, ఖానాపురం, నర్సంపేట ఏజెన్సీ గ్రామాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాకాల అభయారణ్యంలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. 3 రోజుల క్రితం నల్లబెల్లి మండల రుద్రగూడెం సమీపంలోని అడవిలోని పులి సంచరించింది. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఖానాపురం మండలంలోని పులి సంచరిస్తోందని సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. నర్సంపేట మండల పరిధిలోకి ఆదివారం పెద్ద పులి వచ్చిందని తెలియటంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా పశువులు, గొర్రెలు, మేకలను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లే గొర్రెల కాపరులు కొద్ది రోజుల పాటు మైదాన ప్రాంతాలలో మేపాలని నర్సంపేట ఇన్స్పెక్టర్ రమణమూర్తి సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లి త్వరగా పనులు ముగించుకొని సాయంత్రం లోపు ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. మండలం రుద్రగూడెం గ్రామ శివార్లో నిన్నటి నుంచి ఇక్కడ పులి సంచరిస్తుందనే సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు మేము కలిసి సంయుక్తంగా కలిసి ఈ యొక్క పులి వెళ్ళిన దారిని బట్టి, ఫుట్ ప్రింట్స్ని బట్టి, ఆనవాళ్ళని బట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న ప్రజలను వాళ్ళు అలర్ట్ చేస్తూ దాని యొక్క మూమెంట్ రిట్రీట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పని సరౌండింగ్ విలేజెస్ అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది.